मार्च 2025 को रायपुर से विश्रामपुर मात्र 63 किलोमीटर है। हम 5000 गौ सेवक सेविकाएं वहां पहुंच रहे हैं, पलायन कर रहे हैं। विश्रामपुर, जनकपुर, गणेशपुर, ये तीनों गांव में 4500 की जनसंख्या है, जिसमें एक भी हिंदू, एक भी सनातनी नहीं है। केवल और केवल फोटोग्राफ हत्यारों को फांसी मत मांगो। ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు యేసుక్రీస్తు నామమున అపోస్తలిక్ వాయిస్ వీక్షిస్తున్నటువంటి ప్రియులారా, తెలుగు 2 రాష్ట్రాల్లోనూ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, మన భారతదేశంలో బీజేపీ పార్టీ 3వసారి పదవిని చేపట్టిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు ఎప్పటికప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. చాలా త్వరితగతిన రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని బిఫోర్ ఎలక్షన్స్ ఎలాగైతే ప్రసారం జరిగిందో అవన్నీ నిజమే అన్నట్టుగా వీరు వ్యవహరించే తీరు, వారి పాలన అందు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఆ క్రమంలో భాగంగానే ఈ నెల 2025 ఫిబ్రవరి 4వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలో మత మార్పిడి బిల్లు చట్టాన్ని అమలులోనికి తెచ్చారు. మత మార్పిడి బిల్లును అమలులోనికి తెచ్చారు. ఆ చట్టం ప్రకారం ఏంటంటే, రాజస్థాన్ అనేటువంటి ఆ రాష్ట్రంలో ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువును నేను క్రైస్తవునిగా మారాలనుకుంటున్నాను అతడు కానీ ఆమె కానీ అనుకుంటే ముందుగా 2 నెలల ముందుగానే కలెక్టర్ గారికి వీరు ఒక లెటర్ రాసి వారు ఎందుకు యేసు ప్రభువును నమ్ముతున్నామో స్పష్టంగా తెలియచేసి ఉన్న తర్వాత సర్వే చేసి వీరి విశ్వాసం కరెక్ట్ అని ఆమోదించిన తర్వాత వీరు బాప్తిస్మం పొందడానికి, చర్చి రావడానికి వెసులుబాటు ఉంటుంది. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో రీసెంట్గా పెట్టినటువంటి బిల్లు యొక్క లక్ష్యం. ఇక ఇప్పటికే భారతదేశంలో మత మార్పిడి బిల్లును ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రాల పేర్లు మీకు తెలుసు కదా. అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ అండ్ ఉత్తరాఖండ్. ఈ రాష్ట్రాలలో ఇప్పటికే మత మార్పిడి బిల్లును ప్రవేశపెట్టారు. సో భారతదేశం ఒకనాడు సెక్యులర్ కంట్రీగా ఉన్నది ఈ రోజున మతతత్వ దేశంగా మార్చబడుతుంది అనడానికి ఈ చట్టాలు, ఈ రాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఒక సూచన. ఇక రెండవ అంశం ఏంటంటే, ఈ రోజున నిన్నటి దినాన సోషల్ మీడియా మొత్తం కూడా వైరల్ అవుతూ అన్ని గ్రూపులలో ఎక్కడ చూసినా అదే వైరల్ అవుతుంది. ఆ గ్రూపులలో ఎక్కడ చూసినా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మొత్తం ఒక 3 గ్రామాలను టార్గెట్ చేసినటువంటి మతోన్మాదులు మార్చి 1వ తేదీన క్రైస్తవులను, అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకున్న క్రైస్తవులందరినీ కూడా హతమార్చడానికి అతని పేరు మీకు చెప్తాను, ఆదేశ్ సోను అనేటువంటి ఒక మతోన్మాద సంస్థను నడిపేటువంటి ఒక వ్యక్తి, శంకరాచార్య పీఠాధిపతి అయినటువంటి విముక్తేశ్వరానంద్ సమక్షంలో మన రాష్ట్రంలో మన గోమాతలను చంపుకొని తింటున్నటువంటి 3 గ్రామాలలో ఉన్నటువంటి వ్యక్తులను, క్రైస్తవులను ఊచకోత కోయడానికి 5000 మంది సమూహం నాకు కావాలి, 5000 మంది కార్యకర్తలు నాకు సపోర్టెడ్గా ఆయుధాలతో మీరు రండి, మన తల్లి గోమాతను ఎవరైతే చంపి తింటున్నారో వాళ్ళ పిల్లలను చంపుదాం, వారి భార్యలను మానభంగం చేద్దాం, పురుషులను చంపుదామని పిలుపునిస్తున్నటువంటి ఒక వీడియో వైరల్ అయింది. 1 मार्च 2025 को रायपुर से विश्रामपुर मात्र 63 किलोमीटर है। हम कम से कम 5000 गौ सेवक सेविकाएं वहां पहुंच रहे हैं, पलायन कर रहे हैं। विश्रामपुर, जनकपुर, गणेशपुर, ये तीनों गांव में 4500 की जनसंख्या है, जिसमें एक भी हिंदू, एक भी सनातनी नहीं है। केवल और केवल the photograph with the chief minister and the deputy chief minister. He has got this. निकलो, गौ हत्यारों को फांसी मत मांगो। ఇప్పటికే మీరు చూసుంటారు ఆ వీడియో. సో ఇది ఎంత దుర్మార్గం అని అంటే, భారతదేశంలో ఇప్పటికే చాలా చోట్ల ఇటువంటి
మతోన్మాద చర్యలు జరిగినాయి. ఒరిస్సా రాష్ట్రంలో గ్రాహం స్టెయిన్ గారు చంపబడినటువంటి సంవత్సరంలో కూడా క్రైస్తవులు ఈ రీతిగానే హింసించారు. ఇలాంటి హింసని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చేయాలని ఇప్పటికే మతోన్మాద సంస్థలు పిలుపునిచ్చే ప్రత్యక్షంగా వారు సోషల్ మీడియా వీడియోలు పెట్టుకునే వార్నింగ్లు ఇస్తున్నారు. మార్చి 1వ తేదీన 5,000 మంది కార్యకర్తలతో మతోన్మాదులంతా కలిసి ఆ 3 గ్రామాలలో ఉన్నటువంటి చిన్న పిల్లలను అందరినీ కూడా చంపి, ఆడవాళ్ళని చంపి, మగవాళ్ళని చంపి మనం మన దేశాన్ని కాపాడుకుందామని చెప్పేసి పిలుపునిస్తున్నటువంటి ఒక వీడియో చాలా వైరల్ అయింది. ఇది చూస్తుంటే ఎంతో కూడా భారతదేశం ఇక ఇటుపోతుంది, ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి. వాస్తవానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇప్పటికీ కొంతమంది గిరిజనులు, ఇప్పటికే గిరిజనులైనటువంటి వారు మాంసాన్ని తింటూ ఉంటారు. అయితే గోవు మీద నిషేధం తెచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు తింటున్న మాంసము గేదె మాంసము అని అక్కడ ఉన్నటువంటి సహోదరులు కొంతమంది నాకు తెలిసిన వారు చెప్పారు. కానీ దాన్ని ఆవు మాంసము తింటున్నారు, మా గోమాంసాన్ని తింటున్నారు అనేటువంటి ఒక సాకు చూపించి ఈ రోజున ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసి, ఇదంతా గోవు ఎన్ని కాదండి, వాళ్ళ టార్గెట్ ఒకటే, క్రైస్తవ్యము భారతదేశంలో ఉండొద్దు, క్రైస్తవులు అనేటువంటి వాడు ఉండొద్దు. ఇట్ ఈస్ ద టార్గెట్. ఇది టార్గెట్ అయినప్పుడు గోవధ చట్టాలను తీసుకొని వచ్చి గోవును వధించుడు చూస్తే వారిని చట్టపరంగా అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెడితే మంచిది, కానీ ఊర్లనే ఖాళీ చేయించి ఊర్ల మీదనే దాడి చేసి చంపేస్తామంటే ఎలాగండి? మణిపూర్లో కూడా ఇలాగే చేశారు. ఏదో ఒక చిన్న సాగు చూపించి ఊర్లను గొడవలు పెట్టి, పంచాయతీలు పెట్టి కాల్చుకునే విధంగా చేశారు. సో మనం అందరం మన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవుల కొరకు ప్రార్థన చేయాలి, ప్రార్థించాలి, అవసరమైతే నిలబడాలి. క్రైస్తవ నాయకులు అనుకుంటున్నటువంటి అని పిలిపించుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా కేంద్ర గవర్నమెంట్కి, రాష్ట్ర గవర్నమెంట్లకి లెటర్లు రాయండి. మన హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల సంఘాలకు లెటర్స్ రాయండి. ఇది జరగబోతుంది, వాళ్ళు ప్రత్యక్షంగా లైవ్లో వీడియోలు పెట్టి చెప్తున్నారని. ఈ దొంగ నాయకులు ఇప్పటిదాకా చలామైనటువంటి ఎమ్మెల్సీలు, రాష్ట్ర ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు నాయకులు ఏమను మేము తోపుగాలం తురుముగాలం అని చెప్పుకున్నారు కదా. మీరందరూ ఇప్పుడు బయటికి వచ్చి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయం కొరకు తెలియజేయండి, గొంతిప్పండి. ఇది చేయకపోతే మీరు ఇంతవరకు చేసినటువంటి లీడర్షిప్ అంతా కూడా జీరోనే. క్రైస్తవులారా మీరందరూ కూడా మేలుకోండి, ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతం చేయొచ్చు, కానీ మతోన్మాదం పెరిగింది, రోజు రోజుకి అధికమవుతుంది. ఈ రాష్ట్రాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలోనికి వచ్చిన తర్వాత కులగణన సర్వే అనేటువంటిది ఒకటి ప్రవేశపెట్టారు. ఆ సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారము ఇప్పుడు మీకు స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి. ఏ కులాల ఆధారంగా ఏ జనాభా, బీసీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, ఇవంతా ఒక లిస్టును తయారు చేసి పెట్టారు. ఎంత విచిత్రం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవుల సంఖ్యను ప్రవేశపెట్టే ముందు దాన్ని ప్రవేశపెట్టలేదు. తర్వాత అడిగితే సమాచారము సేకరించి అడిగితే తర్వాత 2వ రోజు 3వ రోజు ప్రవేశపెట్టిందా. ఆ లెక్క ఎంత అంటే 1.3 అట. 1.3% క్రిస్టియన్ పాపులేషన్ మన తెలంగాణలో ఉన్నదని, ఈ తెలంగాణలో ఉన్నదని ప్రకటించారు. ఒకనాడు 3.5 ఉన్నది, ఒకనాడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2.3 ఉన్నది, ఇప్పుడు 1.3కి రావడం ఏంటి నాకు అర్థం కాలేదు. అది లెక్కలు తప్ప, లేకపోతే క్రైస్తవులు తమ మతాన్ని, తమ దేవుణ్ణి వ్యక్తపరుచుకోవడంలో భయపడ్డారా అనేది ఇప్పుడు ఇక్కడ సందిగ్ధమైనటువంటి ప్రశ్న. ఎక్కడో నేను చూశాను, ఇది కులగణన సర్వే అండి, మతగణన కాదు, మత సర్వే కాదు అని చెప్పేసి ఎవరు సమర్థించుకుంటూ మాట్లాడారు. ఏమండి, కులగణన సర్వే అయితే మతం అనే కాలం ఎందుకు ఇచ్చారండి? లేదు, కులము లేదు అని కూడా ఒక కాలం ఇచ్చారండి, మరి దాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదండి? మతం అనే కాలం ఇచ్చారని అంటే, నువ్వు కుల ప్రాతిపాదికన ఉన్నా, నువ్వు అనుసరిస్తున్నా, నువ్వు నమ్ముతున్నా నీ మతం ఏంటి అని అక్కడ టిక్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి కొన్ని షరతులు పెట్టారు, కొంతమంది భయపడ్డారు, రిజర్వేషన్లు రాయితీలు పోతాయని. ఈ విషయంలో కాస్త విశ్వాసులకు
మినహాయింపు ఏంటంటే వాళ్ళకి కాస్త బిబ్లికల్ నాలెడ్జ్ లేదు కాబట్టి మనం వాళ్ళు వదిలేద్దాం. పాస్టర్లు అయినటువంటి వాళ్ళు కూడా మతం అనే కాలం దగ్గరికి వచ్చేసరికి హిందూ మతానికే టిక్ చేశారు. నాకు ఆ విషయం తెలుసు, చాలామంది అలాగే టిక్ చేసినట్టుగా నేను ఎరుగుదును. హిందూ మతం అంటే మనువాదాన్ని నువ్వు కోరుకున్నట్టే కదా. మనువాదాన్ని టిక్ చేసిన పాస్టర్లకి ప్రభువును ప్రకటించే హక్కు లేదని అపోస్తలిక్ వాయిస్ ద్వారా నేను మిమ్మల్ని హెచ్చరించదలుచుకున్నాను. క్రైస్తవ్యము, నేను క్రైస్తవుడును అని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మన తెలంగాణలో ఉన్న క్రైస్తవులు బ్రతుకుతున్నారా? ఎక్కడ చూసినా లక్షల కొలది, వేల కొలది మీటింగులకు వస్తుంటారు. మరి ఏది జనాభా అంతా, ఏది జనాభా లెక్కలలోనికి వచ్చేసరికి ఏది పర్సంటేజ్ ఎక్కడ కనబడలేదేంటి? మా సంఘం 1,00,000 మంది అండి, మా సంఘం 10,000 మంది అండి, మా సంఘంలో 50,000 మంది అండి. ఏదండి మరి? నువ్వు తెలంగాణ కులగణన సర్వేలో హిందూ మతం అని కాకుండా క్రిస్టియన్ అనేటువంటి టిక్ చేసుకున్నావా? చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో బతుకుతున్నామండి. క్రీస్తును ఒప్పుకోలేనటువంటి వ్యక్తులకు క్రీస్తును ప్రకటించే హక్కుందంటారా? క్రీస్తు పేరు చెప్పుకొని బతికే హక్కుందంటారా? ఈ తెలంగాణ కులగణన సర్వే చూశాక నేను నివ్వెరపోయాను, ఆశ్చర్యపోయాను. ఏం జరుగుతుంది, ఏమవుతుంది? మళ్ళీ పొద్దున్న లేస్తే మా క్రైస్తవులకు న్యాయం జరగాలి, మా క్రైస్తవం మీద జరుగుతున్న దాడులు ఆపాలి. ఎవరు ఆపాలి? హిందూ మతానికి టిక్కు పెట్టుకున్నటువంటి నువ్వా? నేను హిందువునని చెప్పుకున్నటువంటి నీకు క్రైస్తవ్యం గురించి పోరాడే హక్కు ఉందా? అందుకనే మతోన్మాదులు ఈ రోజున నీ క్యాలెండర్, నీ సర్టిఫికెట్లో ఏం పేరు ఉంది, నీ హిందూ అని ఉందా, క్రిస్టియన్ అని ఉందా అని అడుగుతున్నారు. ఇప్పటికీ తలతో సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారు క్రైస్తవులు. ఇక మారరు, చల్లగా లేరు, ఎచ్చగా లేరు. క్రైస్తవ్యముతోటేమో పేరు చెప్పుకొని బతకాలి, మళ్ళా కులం పేరుతో రాయితీలను అనుభవించాలి. ఇది ఎక్కడి దుర్మార్గము, ఇది ఎక్కడి? అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, మనిషి కుమారుడు వచ్చినప్పుడట విశ్వాసమును కనుగొనునా అని ఒక వాక్యం ఉంది. అవును, విశ్వాసులు ఉండరండి, లేరు, కనుగొనే పరిస్థితి లేదు. ఏదైనా మనం అందరం రాకడ దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. రోజు రోజుకి బీజేపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు క్రైస్తవ్యమే కాదు మైనారిటీ సంస్థలపైన నిషేధాలు విధిస్తూ ఎప్పటికప్పుడు వారి ప్రణాళిక వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటూనే వెళ్తున్నారు. సో ఏదైనా మనం మేల్కొనవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రార్థిద్దాం, ప్రభు రాకకై సిద్ధపడదాం. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసినందుకు ఇంకా ఇతరులకు కూడా వీడియో షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. షాలోమ్.